ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఎప్పుడైనా గమనించారా? మన చర్మం కేవలం శరీరాన్ని కప్పే పొర మాత్రమే కాదు, అదొక అద్దం. అవును, చర్మంపై కనిపించే చిన్న చిన్న క్లూజ్ను బట్టి మన జీర్ణకోశ వ్యవస్థ, ముఖ్యంగా పేగుల ఆరోగ్యాన్ని ఎలా డీకోడ్ చేయవచ్చో ఈరోజు మనం చూద్దాం. ఇది అచ్చం ఒక మెడికల్ డిటెక్టివ్ తన కేసును సాల్వ్ చేసినంత ఆసక్తికరంగా ఉంటుంది. అసలు బయటకు కనిపించే చర్మం లోపల దాగి ఉన్న పేగుల గుట్టు ఎలా రట్టు చేస్తుందో తెలుసుకుందాం. అసలు ఇదెలా సాధ్యం? మన శరీరంలో అంతర్గతంగా అంటే పేగుల్లో జరుగుతున్న తీవ్రమైన వాపును లేదా ఇన్ఫ్లమేషన్ను కేవలం మన చర్మాన్ని చూసి వైద్యులు ఎలా పసిగట్టగలరు? పైకి కనిపించే చర్మం లోపలే ఆరోగ్యానికి నిజంగానే అద్దం పడుతుందా అంటే దానికి సమాధానం ఖచ్చితంగా అవును. అదెలాగో ఇప్పుడు లోతుగా విశ్లేషిద్దాం. ఈ మెడికల్ మిస్టరీని ఛేదించడానికి మనం ప్రధానంగా 5 అంశాల గుండా ప్రయాణిద్దాం. పేగులకు చర్మానికి ఉన్న లింక్, జింక్ అనే రక్షణ కవచం, ఐరన్ మరియు విటమిన్ల పాత్ర, రోగ నిర్ధారణలో ఉండే సందిగ్ధత, అలాగే దీన్ని ఎదుర్కొనే వ్యూహాలు. ముందుగా మొదటి విభాగం, ద గట్ స్కిన్ కనెక్షన్, స్థూలం నుండి సూక్ష్మం వరకు. ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజ్, సింపుల్గా ఐబీడీ అంటాం కదా, ఇది కేవలం పొట్టకు లేదా పేగులకే పరిమితమైన సమస్య అనుకుంటే పొరపాటే. పేగుల్లో ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు మన శరీరం పోషకాలను గ్రహించే శక్తిని తీవ్రంగా కోల్పోతుంది. దీనివల్ల కేవలం కడుపునొప్పి మాత్రమే కాదు, చర్మంపై దద్దుర్లు రావడం, ఎప్పుడూ విపరీతమైన అలసటగా ఉండటం లాంటి ఆశ్చర్యకరమైన లక్షణాలు కూడా కనిపిస్తాయి. మన శరీరంలో ఒక అవయవానికి మరో అవయవానికి ఎంత స్ట్రాంగ్ కనెక్షన్ ఉందో దీని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ లక్షణాలు డాక్టర్లకు ఒక సీక్రెట్ డీకోడర్ రింగ్ లాగా ఎంతగానో ఉపయోగపడతాయి. ఉదాహరణకు, నాలుక వాపు వచ్చినా లేదా చర్మం మీద ఎగ్జిమా లాంటివి కనిపించినా అది కేవలం స్కిన్ ప్రాబ్లం కాకపోవచ్చు. లోపల ఏ పోషకాల కొరతో ఉందో అవి డైరెక్ట్గా చెప్పేస్తాయి. అంటే ఈ లక్షణాలను చూడగానే పేగుల్లో ఏ సూక్ష్మపోషకం లోపించిందో ఒక డాక్టర్ ఇట్టే పసిగట్టేస్తారు. ఇక రెండవ విభాగం, జింక్ బ్యారియర్ షీల్డ్, కంటికి కనిపించని ఒక సూక్ష్మ రక్షణ. మన శరీరంలో జింక్ ఫింగర్ మోటివ్స్ అనబడే అత్యంత సూక్ష్మమైన నిర్మాణాలు ఉంటాయి. ఇవి మనకు నిజంగా ప్రాణాధారం. ఇవి ఏం చేస్తాయంటే అయాన్ ఛానల్స్ను కంట్రోల్ చేయడంతో పాటు పేగుల్లోకొచ్చే హానికారక క్రిముల నుండి మనల్ని రక్షించడానికి ఒక స్ట్రాంగ్ డిఫెన్స్ వాల్ను క్రియేట్ చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇవి మన పేగులకు సెక్యూరిటీ గార్డ్స్ లాంటివి అన్నమాట. అయితే అసలు సమస్యంతా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మామూలు సమయంలో అయితే మన పేగుల్లోని ZIP4 ట్రాన్స్పోర్టర్లు జింక్ను చాలా పర్ఫెక్ట్గా గ్రహిస్తాయి. కానీ ఐబీడీ లాంటి ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు కణాలకు డ్యామేజ్ చేసే ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఆల్ఫా అంటే TNF ఆల్ఫా అమాంతం పెరిగిపోయి పేగుల పొరను దెబ్బతీస్తుంది. దీంతో జింక్ లోపం వస్తుంది. ఆ జింక్ లోపం మళ్లీ ఇన్ఫ్లమేషన్ను మరింత పెంచుతుంది. ఇదొక డేంజరస్ సైకిల్లాగా మారుతుందన్నమాట. మరి ఈ జింక్ రక్షణ కవచం ఫెయిలైందని ఎలా తెలుస్తుంది? ఇక్కడే చర్మవ్యాధి నిపుణులు కొన్ని ముఖ్యమైన క్లూస్ కోసం వెతుకుతారు. పెదవుల మూలల్లో పగులు రావడం, గాయాలు త్వరగా మానకపోవడం, విపరీతంగా జుట్టు రాలిపోవడం లాంటివి జింకు లోపానికి చాలా స్పష్టమైన ఆధారాలు. ఈ లక్షణాలు కనిపించాయంటే ఐబీడీకి సంబంధించిన మొట్టమొదటి ప్రమాద ఘంటికలు మోగినట్లే లెక్క. ఇప్పుడు మూడవ విభాగం చూద్దాం, ఐరన్, విటమిన్లు మరియు కాల్షియం తప్పిపోయిన కోఫాక్టర్స్. ఈ సమస్య తీవ్రత ఎంత పెద్దదంటే కేవలం ఐరోపాలోనే ఐబీడీతో బాధపడుతున్న వాళ్లలో ఏకంగా 24% మంది అనీమియా అంటే రక్తహీనతతో బాధపడుతున్నారు. ఆలోచించండి, ఇది ఎంత పెద్ద సంఖ్యో. దీని వెనుక ఒక అద్భుతమైన మాలిక్యులర్ మెకానిజం దాగి ఉంది. సాధారణంగా అయితే ఐరన్ చాలా ఫ్రీగా బాడీలో ప్రవహిస్తుంది. కానీ ఐబీడీ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు హెప్సిడిన్ అనే ఒక ప్రోటీన్ స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. ఈ హెప్సిడిన్ ఏం చేస్తుందంటే కణాల్లో నిల్వ ఉన్న ఐరన్ను బయటకు రానివ్వకుండా ఒక భారీ అడ్డుగోడలా బంధించేస్తుంది. అంటే బాడీలో ఐరన్ ఉన్నప్పటికీ మనం దాన్ని ఏమాత్రం వాడుకోలేము అన్నమాట. ఈ పోషకాల లోపం వల్ల చర్మం, జుట్టు, గోర్లపై రకరకాల లక్షణాలు కనిపిస్తాయి. ఉదాహరణకు, విటమిన్ B6 తగ్గితే నోటి చుట్టూ దద్దుర్లు రావటం, B12 మరియు ఫోలిక్ యాసిడ్ తగ్గితే మడతలు పడే చర్మం దగ్గర నల్లబడటం జరుగుతుంది. అలాగే విటమిన్ D మరియు కాల్షియం లోపం వల్ల చర్మం పొడిబారటం, గోర్లు పెళుసుగా మారడం లాంటివి మనం గమనించవచ్చు. ఇవన్నీ చాలా క్లియర్ ఇండికేషన్స్. నాల్గవ విభాగం, డయాగ్నాస్టిక్ డైలమా.
పరీక్షలు అబద్ధం చెప్పినప్పుడు? ఇక్కడే మనకు ఒక పెద్ద సవాలు ఎదురవుతుంది. చర్మం పైన చూస్తే పోషకాల లోపం చాలా స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది కదా, కాని బ్లడ్ టెస్ట్ చేస్తే మాత్రం అందులో పోషకాల స్థాయిలు నార్మల్గా ఉన్నట్లు ఎందుకొస్తుంది? మన కళ్లకు కనిపించేది నిజమా లేక టెస్ట్ రిపోర్ట్ నిజమా? ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు అర్థం చేసుకుందాం. అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే జరుగుతుంది. మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు ఫెర్రిటిన్ అనే ప్రోటీన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. దీనివల్ల నిజంగా ఐరన్ లోపమున్నా బ్లడ్ టెస్ట్లో మాత్రం ఫెర్రిటిన్ నార్మల్గానే కనిపిస్తుంది. ఇదొక పెద్ద భ్రమ అన్నమాట. అలాగే ఇన్ఫ్లమేషన్ వల్ల లివర్ జింక్ను తనలోనే దాచేసుకుంటుంది. దీనివల్ల రక్తంలో జింక్ స్థాయిలు కూడా తప్పుగా చూపిస్తాయి. ఫలితంగా అసలైన పోషకాల లోపం టెస్టుల్లో ఎక్కడా బయటపడకుండా దాగిపోతుంది. ఇక చివరిగా 5వ విభాగం, ఎఫెక్టివ్ రీప్లేషన్ స్ట్రాటజీస్, సాల్వింగ్ ద కేస్. మరి ఈ డ్యామేజ్ అయిన సిస్టమ్ను మళ్లీ గాడిలో పెట్టాలంటే ఏం చెయ్యాలి? దీనికి కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ ఉన్నాయి. ఐరన్ కోసం టాబ్లెట్స్ వాడితే కడుపులో ఇబ్బందులొస్తాయి కాబట్టి డైరెక్ట్గా ఐవీ ద్వారా ఐరన్ ఎక్కించడం బెస్ట్. ఆల్బ్యూమిన్ స్థాయిల్ని బట్టి కాల్షియంను బ్యాలెన్స్ చెయ్యాలి. అలాగే పేగులు జింక్ను గ్రహించలేవు కాబట్టి అధిక మోతాదులో జింక్ ఇవ్వడం, విటమిన్ B12ను నేరుగా ఇంజెక్షన్ల ద్వారా ఇవ్వడం లాంటివి చాలా కీలకమైన వ్యూహాలు. అయితే ఇంత కాంప్లెక్స్ కేసులను డీల్ చేయడం ఏ ఒక్క డాక్టర్ వల్ల సాధ్యం కాదు. గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు, డర్మటాలజిస్టులు ఇలా అందరూ ఒక టీంలాగా కలిసి పనిచేస్తేనే ఇన్ఫ్లమేషన్ను కంట్రోల్ చేసి పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ను పెంచగలం. దీన్ని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఫైనల్గా ఒక్క మాట, మన చర్మం అనేది పేగుల లోపలి స్థితిని అద్దంలా బయటకు చూపిస్తుందని మనం ఇప్పుడే తెలుసుకున్నాం గదా. మరి ఆలోచించండి, ఈ శరీర ఉపరితలంపై ఇంకెన్ని జీవసంబంధమైన రహస్యాలు, ఎన్ని వ్యాధుల క్లూజ్ మనం కనిపెట్టడం కోసం వేచిచూస్తున్నాయో కదా. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.